హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎయిర్ కూలర్ నుంచి మనకు చెడు వాసన, నీచు వాసన అనేది రావడం చూస్తూ ఉంటాం. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఎయిర్ కూలర్ వాటర్లో ఈ కర్పూరం చూసారా, చూడండి. మనం కూలర్ వాటర్లో ఈ కర్పూరం అనేది వేసినట్లయితే మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా కంట్రోల్ చేస్తుంది. కానీ ఏంటంటే మనము వాటర్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇది ఫుల్ వేయకుండా కొంచెం, చూడండి నేను 1/4 తీసుకున్నాను. 1/4 తీసుకున్నాను ఎందుకంటే మనకు కర్పూరం ఎక్కువ అయ్యే కొద్దీ మనం కొంతమంది తుమ్ములు రావడం జరుగుతుంది. కాబట్టి మనం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా కంట్రోల్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ కర్పూరాన్ని మనము ఒక బాటిల్లో వాటర్ పోసైనా పోసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇలా కూలర్లో అయినా వేసేయచ్చు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు బ్యాడ్ స్మెల్ అనేది పోయి కొంచెం ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ కర్పూరం యూస్ చేసాం కదా, అలాగే ఈ షాంపూ కూడా యూస్ చేయొచ్చు. మనం ఈ షాంపూ కట్ చేసి ఇలా వాటర్లో కలిపేసుకొని కూలర్లో వేసేసుకోండి. అప్పుడు కూడా మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది గమనించినట్లయితే మనకు దీన్ని నిమ్మ ఉప్పు అంటారనమాట. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ నిమ్మ ఉప్పు అనేది కొంచెం తీసుకొని మనకు కూలర్ వాటర్లో కలిపేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రెషనర్ అనమాట. అంటే కూలర్ పర్ఫ్యూమ్స్ అని మనకు మార్కెట్లో దొరుకుతాయి. మనకు కూలర్ షాప్స్లో దొరుకుతుంది. కూలర్ పర్ఫ్యూమ్ అంటే ఇస్తారు. ఇది మనకు డిఫరెంట్ ఫ్లేవర్స్లో అవైలబుల్లో ఉంటుంది. ఇది జాస్మిన్ ఫ్లేవర్ అన్నమాట. మనకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ఫ్లేవర్ తీసుకోండి. దీనిపైన ఎంఆర్పి వచ్చేసి 105 రూపీస్ ఉంది. ఇది మనకు తక్కువలో కూడా దొరుకుతుంది, 70 to 80 చిన్న బాటిల్స్లో కూడా దొరుకుతుంది అన్నమాట. ఈ పర్ఫ్యూమ్ని ఏం చేయాలంటే మనము దీనికి క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్లో కొంచెం తీసుకొని ఈ కూలర్ వాటర్లో కలిపేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ నాలుగిట్లో ఏది వాడినా కూడా సరే మనము కూలర్ వాటర్ క్వాంటిటీని బట్టి వాడుకోవాలి. ఎక్కువ వాడితే మనకు ఇది షాంపూ ఎక్కువ వాడినా కూడా, ఈ పర్ఫ్యూమ్ ఎక్కువ వాడినా కూడా మనకి ఏమవుతుందంటే బురుగు ఎక్కువ వస్తుందన్నమాట. కాబట్టి ఇవి లైట్గా వాడండి. చూసి ఒకసారి వేస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ కర్పూరం కూడా మనకు 1/4 తీసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే కొంతమందికి వాసన పడకుండా ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకు అలర్జీస్ అనేది రావడం జరుగుతుంది, అంటే తుమ్మడం కానీ. ఇది కూడా నిమ్మ ఉప్పు కూడా అంతే, కొంచెం తీసుకోండి సరిపోతుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, కొంతమంది నాప్థలిన్ బాల్స్ వాడుతుంటారు కూలర్స్లోకి. కానీ అవి వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే కూలర్లు మనకు ఎయిర్ కోసం వాడతాం కాబట్టి అవి వాడకుండా ఉంటే బెస్ట్. దాని ద్వారా హెడేక్స్ కూడా వస్తుంటాయి నాప్థలిన్ బాల్స్ వల్ల. అలా కాకుండా ఇవి ఏ వాడినా కూడా కొంచెం సేఫ్ అనమాట. నాప్థలిన్ బాల్స్ మాత్రం యూజ్ చేయకండి. ఇవి కూడా మనకు మినిమం క్వాంటిటీ వాడండి. ఇది 1/4 వాడండి. ఇది చూసి వాడండి. ఇది ఎక్కువ వాడితే మనకు నొరగ వస్తుంది, అంతేగాని దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు. కర్పూరం అనేది మనం మామూలుగా వాడుతూ ఉంటాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.